హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వంశీ హాస్పిటల్లో ఇందు మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్ అక్కడ జరుగుతున్న పెళ్ళిని వీడియో తీస్తూ ఉంటాడు. పెళ్ళి జరిగిపోయిన తర్వాత ఇందు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఈ పెళ్ళి జరిపించినందుకు గగన్కి రెండు చేతులెత్తి ఇందు దండం పెడుతూ ఉంటుంది. ఇక వంశీ కూడా గగన్కి దండం పెడుతూ ఉంటాడు. ఇందు వంశీ ఇద్దరు కూడా వంశీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటారు. ఇక అప్పుడు వంశీ వాళ్ళ నాన్నగారు, మీరు ఆశీర్వాదం తీసుకోవాల్సింది ముందు మా దగ్గర కాదు, అదిగో మీ అన్నయ్య గగన్ దగ్గర అని చెప్పి ఇందుకి చెబుతూ ఉంటాడు. దాంతో ఇందు గగన్ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటుంది. దాంతో గగన్, అమ్మ ఇందు పైకి లేమ్మా అంటూ వంశీతో, నా చెల్లెలు ఇందుని జాగ్రత్తగా చూసుకో వంశీ, ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య ఏదైనా అపార్థాలు వచ్చినా కూడా ఇందుని క్షమించు అని చెప్పి నా చెల్లెలు ఇందుని నీ చేతుల్లో పెడుతున్నానంటూ గగన్ ఇందు చేతులను వంశీ చేతుల్లో పెడతాడు. ఇక దాంతో ఇందు కన్నీళ్ళు పెట్టుకుంటూ, నన్ను క్షమించన్నయ్య, ఇన్ని రోజులుగా నేను నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి గగన్కి క్షమాపణ చెబుతూ ఉంటుంది. నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా, నా దృష్టిలో పూర్ణి ఎంతో నువ్వు కూడా అంతే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత గగన్ శరత్ చంద్రకు పెళ్లి జరిగిన వీడియోని పంపించి ఫోన్ చేస్తాడు. నువ్వు కోరుకున్నట్టుగానే నీ మేనకోడలి పెళ్ళిని జరిపించాను, ఇప్పుడు మా అమ్మను వదిలేసే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శరత్ చంద్ర తన వాట్సాప్ ఓపెన్ చేసి ఆ వీడియోని చూస్తాడు. ఇక ఇందు పెళ్లి జరిగినందుకు శరత్ చంద్ర చాలా సంతోషపడిపోతూ, సరే నీకు మాట ఇచ్చిన ప్రకారమే ఇప్పుడే మీ అమ్మను వదిలేస్తున్నాను అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేసిన తర్వాత రౌడీలకు ఫోన్ చేస్తాడు. ఇక అందులో ఒక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ ఇవిడ్ని ఏం చేయమంటారు, చంపేయమంటారా అని అంటూ ఉంటే, వద్దురా, నాకు మాట ఇచ్చిన ప్రకారం ఆ గగన్ గాడు ఇందు పెళ్ళిని జరిపించాడు కాబట్టి ఆ శారదను ఏమి చేయకుండా విడిచిపెట్టేయండి అని అంటూ ఉంటాడు. మరోపక్క అపూర్వ గోరింటాకు సుజాతతో, ఆ గగన్ గాడు ఇంటికి వచ్చి మరీ నన్ను అందరి ముందు అవమానించాడు, అంత సులువుగా ఆ గగన్ గాడిని ఎలా వదిలేస్తాను, అవతల పక్క ఇందు పెళ్లి జరిగితే జరిగింది, ఎట్టి పరిస్థితులను ఆ శారదను మాత్రం విడిచిపెట్టను, ఆ గగన్ గాడికి మనశ్శాంతి లేకుండా చేస్తాను, జీవితాంతం ఆ గగన్ శారద ఇద్దరు తలదించుకునేలాగా చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇంతకీ నువ్వు ఏం చేయబోతున్నావు అని గోరింటకు సుజాత అడుగుతూ ఉంటుంది. ఆ శారద పెళ్లి చేయబోతున్నాను, పద పిన్ని, వెంటనే ఆ శారదను బంధించిన గెస్ట్ హౌస్కి వెళ్దామంటూ రౌడీలు శారదను బంధించిన గెస్ట్ హౌస్కి అపూర్వ గోరింటకు సుజాతను తీసుకుని వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి రౌడీలు శారదతో, నీ టైం చాలా బాగుంది, నీ కొడుకు మాటిచ్చిన ప్రకారం మా సార్ వాళ్ళ మేనకోడలు పెళ్లి జరిపించాడట, అందుకే మా సార్ నిన్ను వదిలేమన్నాడు, సంతోషంగా వెళ్ళిక్కడి నుండి అని ఆ రౌడీలు అంటూ ఉంటే శారద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ ఒక్క నిమిషం అని చెప్పి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. దాంతో రౌడీలు, ఏంటి మేడం మీరొచ్చారు, ఇవిని వదిలేమని సార్ మాతో చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, నేను తనని వదిలేయాలనుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. మీ సార్ ఇస్తానన్న దానికన్నా డబల్ అమౌంట్ నేను మీ అందరికీ ఇస్తాను, కాబట్టి నేను చెప్పినట్టుగా వినండి అని అపూర్వ ఆ రౌడీలకు చెబుతూ ఉంటే, అలాగే మేడం, ఇవన్నీ ఏం చేయమంటారో, చంపేయమంటారా చెప్పండి అని అంటూ ఉంటే, వద్దురా, నేను తనని చంపాలనుకోవడం లేదు, పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద, అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా కొడుక్కి కనుక ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి వార్నింగ్లు ఇస్తున్నావు, ముందు నేను చెప్పినట్టుగా విను, లేదంటే నిన్నిక్కడే చంపి పడేస్తాను అని అపూర్వ శారదను బెదిరిస్తూ ఉంటుంది. ఆ రోజు నువ్వు గుండు కొట్టించుకోకుండా తప్పించుకున్నావు, కానీ ఈరోజు నీ పెళ్లి జరగకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను, జీవితాంతం నువ్వు కుమిలిపోయేలాగా చేస్తాను అంటూ రౌడీ రంగాతో, రంగా నీకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు కదా, పెళ్లి కాలేదని ఎప్పుడు నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, అందుకే ఈరోజు నీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను, పెళ్లి కూతురు మరెవరో కాదు, ఇదిగో ఈ శారదనే, నీకు నచ్చితే వెంటనే తాళి కట్టేసే అని అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ రౌడీ రంగా, మేడం నాకింత బంపర్ ఆఫర్ ఇస్తానంటే నేనెందుకు వద్దంటాను, ఈవిడ నాకు నచ్చింది, వెంటనే తాళి కట్టేస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ, ఇలాగే తాళి కట్టేస్తే ఏం బాగుంటుంది,
వెళ్ళి శారదను పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకురండి అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళకి అపూర్వ చెప్పడంతో ఇక అప్పుడు వాళ్ళు బలవంతంగా శారదను తీసుకెళ్లి పెళ్లి కూతురుగా అలంకరించి తీసుకొచ్చి పీటల మీద బలవంతంగా కూర్చోబెడతారు. ఇక రంగా పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి సిగ్గుపడుతూ శారద దగ్గరికి వస్తాడు. మేడం, తాళి రెడీగా ఉంది, కట్టేయమంటారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేట్ ఎందుకు, కట్టేసేయి అని రంగాకు ఆర్డర్ వేస్తుంది. దాంతో రంగా శారద మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక శారద, నీకు దండం పెడతాను అపూర్వ, దయచేసి నన్ను వదిలేసే అని అంటూ ఉంటుంది. ఇక అపూర్వ, నీ కొడుకు నన్ను అవమానించాడు, అంత సులువుగా మిమ్మల్ని ఎలా వదిలేస్తానే అంటూ రే రంగా కట్టురా తాళి అని చెప్పి అపూర్వ అనగానే ఇక అప్పుడే భూమి కత్తి పట్టుకొని అక్కడికి వస్తుంది. ఒక్క అడుగు ముందుకు వేశావంటే నీ చెయ్యి తెగి నేల మీద పడుతుంది, ఆగురా అంటూ భూమి ఆ రౌడీని ఆపుతూ ఉంటుంది. ఇక భూమి అక్కడికి రాగానే శారద ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ భూమి అంటూ శారద వెళ్ళి భూమి వెనకాల నిలబడుతుంది. ఇక అప్పుడు అపూర్వ, మధ్యలో నీకేంటి సంబంధం, మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే ఈరోజు నీ పెళ్లి కూడా చేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, ఏంటి నా పెళ్లి చేస్తావా, ఎలా కనిపిస్తున్నాను నీకు, వీళ్ళలో ఒక్కడు అడుగు ముందుకు వేసినా కూడా కాళ్ళు చేతులు నరికేసి నేల మీద పడేలాగా చేస్తాను అని చెప్పి భూమి ఆ రౌడీలందరినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో భూమి ఆ రౌడీలను నరకడానికి కూడా వెనకాడకపోవడంతో ఆ రౌడీలు భూమిని చూడగానే గజగజ వణికిపోతూ ఉంటారు. రే రంగా, దానికి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, వచ్చి శారద మెడలో తాళి కట్టు అని అంటూ ఉంటే శారదని వెతుక్కుంటూ కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు. తాళి కట్టబోతున్న రంగాని పక్కకు నెట్టేసి కృష్ణప్రసాద్ ఆ తాళిని అందుకొని శారద మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఇక దాంతో అక్కడ జరిగిన సీన్ చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కృష్ణప్రసాద్ శారద మెడలో తాళి కట్టడంతో భూమి ఆనందపడిపోతూ ఉంటుంది. ఏంటి అపూర్వ, నేను బతికుండగానే నా భార్యకు మరొక పెళ్లి చేయాలని చూస్తావా, ఇన్ని రోజులు నువ్వేం చేసినా కూడా నేను సహించాను, కానీ ఇకపై నువ్వు ఏం చేసినా కూడా నేను చూస్తూ ఊరుకోను, నా భార్య జోలికి వస్తే అస్సలు ఊరుకోను, ఇకపై శారద నా భార్యగా నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది, నువ్వు ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి అలా కృష్ణప్రసాద్ అపూర్వకు వార్నింగ్ ఇస్తూ శారదను తీసుకొని శరత్చంద్ర ఇంట్లో అడుగు పెడతాడు. ఇక శారద మెడలో ఉన్న తాళిని చూడగానే శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇకప్పుడు ఏంటిది కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటే, అదే నేను కూడా నిన్ను అడగాలనుకుంటున్నాను బావా, నీ భార్య అపూర్వ నా భార్యకు బలవంతంగా ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేయబోయింది, అందుకే నేను అతన్ని అడ్డుకోవడం కోసం నా భార్య మెడలో మరొకసారి తాళి కట్టాను, ఇకపై శారదకు ఇటువంటి అవమానం జరగకుండా ఉండాలంటే తను కూడా నాతో పాటు ఇదే ఇంట్లో ఉండాలి అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రకు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ కూడా జరిగిందంతా తెలుసుకొని, నీ భార్య నా తల్లికి చేసిన అవమానానికి వేరొకరు అయ్యుంటే ఎప్పుడూ చంపేసి ఉండేవాడిని, కానీ మా అమ్మ చిన్నప్పటి నుండి ఆడవాళ్లను గౌరవించడమే నాకు నేర్పింది, మీ ఆవిడ్ని శిక్షించడానికి నా సంస్కారం నాకు అడ్డొస్తుంది అని చెప్పి గగన్ శరత్చంద్రకు వార్నింగ్ ఇస్తూ, చూడు శరత్చంద్ర, జరిగిన దాంట్లో నా తప్పు లేదని తెలిసింది కదా, పైగా నువ్వు కోరుకున్నట్టుగా నీ మేనకోడల పెళ్ళి కూడా జరిపించాను, కాబట్టి నేను చెప్పింది ఇప్పుడు నువ్వు చేయాలి, అదేంటంటే ఇకపై మా అమ్మ మా నాన్నకు భార్యగా నీ ఇంట్లోనే ఉండాలి, మా అమ్మ ఇన్ని సంవత్సరాలు మా నాన్నకు దూరం అయ్యి ఎంత నరకం అనుభవించిందో నాకు తెలుసు, అందుకే ఇకపై నేను మా అమ్మని బాధ పెట్టదలుచుకోవడం లేదు, తను కోరుకున్న విధంగా తన భర్తతో కలిసి ఉండే అవకాశాన్ని కల్పించండి అంటూ గగన్ శరత్చంద్రని కోరుతాడు. ఇక దాంతో జరిగిందంతా తెలుసుకున్న శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు. అసలు శారదకు నువ్వు మరొక పెళ్లి చేయాలని ఎలా అనుకున్నావని చెప్పి అంటూ ఉంటే, బావా ఇదంతా నేను మన మీర కోసం చేశాను, కృష్ణప్రసాద్ పదే పదే ఆ శారద ఇంటికి వెళ్తూ శారదను కలవరిస్తూ ఉంటే మీరా ఎంతగానో బాధపడుతుంది, అందుకే మీరకు న్యాయం చేయడానికి ఆ శారదకు మరొక వ్యక్తితో పెళ్లి చేస్తే అప్పుడైనా తను ఈ ఇంటి జోలికి రాకుండా ఉంటుందని మీరా మంచి కోరే నేను అలా చేశాను అని చెప్పి అపూర్వ శరత్చంద్ర ముందు నటిస్తూ ఉంటుంది. మరి
రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.